ఇక్కడ చూడండి, ఇవి ఈ గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించాలి. ఇది చేసుకోవాలి మీరు. అల్పపీడనం తరంగాల్లో ఇది గీత గీసిన అర్థాన్ని గుర్తించాలి. ఇది ఆగనకు పర్యాయ పదం రాయాలి. కృపాణం అనే దానికి పర్యాయ పదం మీరు గుర్తించాలి. క్షేత్రం అనే పదానికి నానార్థాలు రాయాలి. రాజులు దీనికి నానార్థాలు గుర్తించాలి. ఇక్కడ ప్రకృతి వికృతి మీరు రాయవలసి ఉంటుంది. ఇవి మొత్తం బాగా చేసుకుని వెళ్ళండి. అదేవిధంగా చూడు, వ్యత్ పదార్థం రాయాలి. భక్తులు వృధలో ఆకర్షించబడే వ్యత్ పదార్థం. ఇక వ్యాకరణ అంశాలకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, నళిన అక్షణుడు సంధి విధిస్తే ఏమవుతుంది? త్రిక సంధి ఉదాహరణ రాయాలి. సప్తమి తీత హీనుడు విగ్రహవాక్యం సమాసం రాయాలి. మధ్యాహ్నం ఏ సమాసం రాయాలి. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఒక పాదంలో వరుసగా ఉంటే ఆ పద్యం ఏమవుతుంది? ఇది సభరణయ మయానని గుణాలను వరుసగా ఉండే పద్యం ఏది? రాజుల వలయాన నందకరుడు లోని అలంకారాలు చెప్పాలి. ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అయితే అది ఏ అలంకారం అవుతుంది రాయాలి. రామాయణ వాల్మీకిచే రాయబడింది, అది చూసుకోవాలి. ఇది ఏ రకమైన వాక్యం? స్నేహితులు ముచ్చట కొలిపిన ఇందులో అలంకారం ఏది? ఇక 5 నుండి 8 పాఠాలలో నుండి వచ్చే పార్ట్ బి, ఆబ్జెక్టివ్ ఇది పార్ట్ బి. చూడండి, జీవన ఘోష లేదా మచ్చుతునగా దీని సొంత వాక్యాలు రాయాలి. వేదండము అర్థాన్ని రాయాలి. పఠనీయము దీన్ని కూడా అర్థం రాయాలి. జలధి పర్యాయ పదము. రాక్షసుడు దీని యొక్క పర్యాయ పదం గుర్తించాలి. పాలనలో నానార్థాలు రాయాలి. రాజు అనే పదానికి నానార్థాలు రాయాలి. సీత అద్భుతంగా పాట పాడింది, అబ్బురపరిచింది. ఈ వాక్యంలో ప్రకృతి వికృతులను గుర్తించాలి. దాశరథి అని వ్యత్ పదార్థం అర్థం ఏది చూసుకోవాలి ఇక్కడ. ఇక వ్యాకరణంకి వచ్చినట్లయితే అత్యంతము సంధి పేరు రాయాలి. త్రిక సంధి ఉదాహరణ గుర్తించాలి. నీతి యందు వచస్పతి విగ్రహవాక్యం సమానానికి చెందినది. శీతామృతము ఏ సమాసం రాయాలి. దండము నెక్కి చాటేదెవరు దాశరథి కరుణోపయోనిధి అని ఏ వృత్త పద్యంలో ఉంది రాయాలి ఇక్కడ ఈ పాదం. అదేవిధంగా అడిగేదనని కడవకు జనుడిగిన ధనుమగుడును గడిని ఇందులోని అలంకారాలు రాయాలి. నీవు తప్పక మా ఇంటికి రావాలి శేషు అన్నాడు పరోక్ష వాక్యంను గుర్తించాలి. ఈల వెళ్ళది పద్యపాదం ఉండే మొత్తం గణాలు. సీత బజారుకు వెళ్ళింది, సీత చేరుకుంది, సంశ్లిష్ట వాక్యం రాయాలి. ఉపమేయ మనోహరమైన పోలికలిచ్చే అలంకారాలు ఏవి? ఇక 9 నుండి 12 పాఠాల వరకు ఇందులో నుండి వచ్చే ఇంపార్టెంట్ పార్ట్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వ్యాప్తి పుట్టినిల్లు దీని యొక్క సొంత మాటలు రాయాలి, సొంత వాక్యాలు. హిమగిరి దీని యొక్క అర్థమేది? సురటీలు ఈ పదానికి అర్థమేంటి రాయాలి. గొడుగు ఆతిపత్రం వారి పర్యాయ పదాలు. మాతాంగమును దీని పర్యాయ పదము. స్నేహం అనే పదానికి నానార్థాలు. బత్తాయి ఫలము దీనికి కూడా నానార్థములు. ఆహారం తప్పక తేలాలి దీని కూడా వికృతి పదం గుర్తించాలి. అదేవిధంగా ఇక్కడ చల్లని కాని భానువులు కలవాడు దీని వ్యత్పదార్థ పదం గుర్తించాలి. ఇక వ్యాకరణంకి వచ్చే కటనుగు సంధిని విడదీయాలి. అత్యంతము సంధి పేరు రాయాలి. పల్లెవూరు దీని పూర్వ పరస్వరము గలది. రుగగామి సంధి ఉదాహరణ. మధ్యాహ్నం యుగరామికి వ్రాస్తే అదే నీటిని పడిన తేలుతుందా ఇందులో అలంకారము. శార్దుల పద్యం వచ్చే గణాలు వరుసగా. చంపకమాల పద్యంలో యతి స్థానంలో. మాచే పెద్ద గౌరవింపబడతారు దీన్ని కర్తరి వాక్యంగా మారిస్తే రవి పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాడు ఇది వాక్యం. ఇవి బాగా మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. కులమున్ రాజ్యమున్ ఈ పద్యం యొక్క ప్రతిపదార్థము. తెలంగాణము ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం చూసుకుని వెళ్ళండి. ఇక్కడ ఊరురం జనులెల్లా ఈ పద్యం యొక్క ప్రతిపదార్థము. పొత్తం పైన కడు నేర్పుతో హితము దీని యొక్క ప్రతిపదార్థము. వేద పురాణ శాస్త్ర పదవి దీని యొక్క ప్రతిపదార్థము. అనవుడు దీని యొక్క ప్రతిపదార్థము. నీయుడిలోన దీని యొక్క ప్రతిపదార్థం. కఠంబగు విష్ణు మాధవి దీని యొక్క ప్రతిపదార్థం మీరు చూసుకుని వెళ్ళండి. ఒకసారి ప్రశ్నలు చూసుకుని వెళ్ళినట్లయితే దానశీలం పాఠ్యాంశ కవిని గురించి రాయండి. మనవరాలి మాట విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు. నాడు నేడు తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగ దాడికి అని కవి దాశరథి అనడంలో ఉద్దేశం ఏమై ఉండొచ్చు. చెరువుల ప్రాముఖ్యత ఏమిటి? ఇవి షార్ట్ ఆన్సర్స్. అదేవిధంగా ఇంకా కొన్ని ఇక్కడ చూడండి. చదువు మానవుని జీవిత వికాసానికి బాటలు వేస్తుంది ఎలా చెప్పగలవు. అలిశెట్టి ప్రభాకర్ గురించి రాయండి. సిరి లేకున్నా పండితులు ఎప్పుడు ప్రకాశిస్తారో తెలపండి. సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు. ఇవి కూడా చూసుకుని వెళ్ళండి.
అదేవిధంగా ఇంకొన్ని ప్రశ్నలకు వచ్చినట్లయితే జీవన భాష్యం, ఇది ఆల్రెడీ వచ్చినట్లుంది, మళ్ళీ చూసుకోండి. నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు? ఆకలి దప్పికలు కోపానికి కారణాలు అని మీరు ఎట్లా సమర్థిస్తారు? తెలంగాణ పలుకుబడులు అంటే ఏమి? కొన్ని ఉదాహరణలు రాయండి. అదేవిధంగా చివరిసారిగా ఇంకా కొన్ని ప్రశ్నలు చూడండి. ఇక్కడ వీర తెలంగాణ పాఠ్యభాగ రచయిత గురించి, నగరంలో మనిషి జీవన విధానం గురించి మీ అభిప్రాయం తెలపండి. మనుషులలో 10 కూడితే ఒక ఊరవుతుంది అనే సినారీ ఎందుకన్నాను? గోల్కొండ పాఠశాల సాహిత్య పోషకాలనడానికి కారణమేమి ఉంటుంది? ఇంకా కొన్ని ప్రశ్నలు చూడండి. మీ గ్రామంలో ప్రకృతి లేదా మీ ఊరి ప్రత్యేకత గురించి రాయండి. కప్పగంతులు లక్ష్మణ శాస్త్రి గారి రచయిత గారు స్థానికులుగా ఎందుకు భావించారు రాయండి. నగర జీవితం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. పత్రికల్లో సంపాదించే సాధారణ వార్తాంశాల మధ్య విధం ఏమిటి? లాంగ్ ఆన్సర్స్. వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో దానగుణం గల వ్యక్తుల వల్ల ఈ సమాజం మెరుగైన స్థితిలో చేరుతుందని, అదేవిధంగా సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి, దీన్ని సమర్థించు రాయండి. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందుల బిందుల కోసం చేసిన కృషి, భారతీయ జీవన విధానాన్ని రామాయణం మార్గదర్శకాన్ని నిరూపించండి. సీతారాముల దండకారణ్యం వాస వృత్తాంతాన్ని తెలపండి. గోల్కొండ పట్టణంలోని అందచందాలను వచన కవిత రూపం రాయండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వంటి పర్యావరణ పరిరక్షణ చెట్ల ఆవశ్యకత వివరిస్తూ ఒక కరపత్రం రూపొందించండి. ఇంకా ప్రశ్నలు చూడండి. కోపం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి రాయండి. దానగుణం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలు రాయండి. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడ తెలుగు అని మాటలను సదాశివ గారు అనడం వెనుక కారణం ఏమై ఉంటుందో విశ్లేషించండి. మెతుకును చూసి అన్నం ఉడుకుతుందో లేదో చెప్పవచ్చు. అట్లే పుస్తకాల పరిచయం, వ్యాసాన్ని లేదా సమీక్ష చదివితే కూడా ఆ పుస్తకం గురించి అమూలగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా రాయండి. రావణ లక్ష్మణ విశ్వామిత్రుల యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి. అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణ చిహ్నం సమర్థించండి. నీవు చదివిన ఒక కథ గురించి నీ మిత్రునికి లేఖ. మీ ప్రాధాన్యత విద్యాభ్యాసం జీవితంలో మీరు మర్చిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి. ఈ ప్రశ్నలు ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. ఒకసారి చూసుకుని వెళ్ళండి. చూడండి, క్రింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు 1-2 వాక్యాలు రాయండి. ఇక్కడ విశ్వామిత్రుడు సమాధానం ఇస్తూ పౌలస్త వంశజుడైన ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. యమునితో సమానులైన వారు ఎవరు? పై పేరాల సంభాషణ ఎవరి మధ్య జరిగింది? రావణుడికి గర్వకారణం ఏమిటి? రావణుడు ఏ వంశానికి చెందినవాడు? ఎవరి ప్రేరణతో మరీచ సుబాహులు యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నారు? అదేవిధంగా క్రింది వాటిలో ఏదైనా ఒక పద్యానికి పాదభంగం లేకుండా రాయాలి. తెలంగాణ గడిచిపోయింది, పాదభంగం లేకుండా పూరించాలి దీనిని. అదేవిధంగా ఇక్కడ కారిరాజులు అంటేనే ఒక పద్యం ఇవ్వబడ్డది. ఇక్కడ చూడండి, క్రింది పేరాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలు 1-2 జవాబులు వాక్యాల జవాబులు రాయాలి. శ్రీకృష్ణ దేవరాయలు ప్రధాన చదివి ఇచ్చాడు. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఎన్ని శతాబ్దం వాడు? అష్టదిగ్గజాలు అంటే ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు నిర్వహించిన సాహిత్య గోష్ఠి పేరేమిటి? వికట కవి ఎవరు? ఎవరి కాలంలో తెలుగు భాష స్వర్ణయుగం అని చెప్పవచ్చు? ఇక ప్రశ్నలకు వచ్చినట్లయితే బమ్మెర పోతన గురించి మీకు తెలిసినది రాయండి. చెరువుల ప్రాముఖ్యత ఏమిటి? భూమిక పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. అందరూ నగరాల్లో జీవించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక లాంగ్ ఆన్సర్స్కి వచ్చినట్లయితే వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటలు రాయండి. నేటి నగర జీవనంలో గల అనుకూల ప్రతికూల అంశాలు వివరించండి. కొత్త పాఠం ఆధారంగా పల్లెల్లో ఏ మార్పులు వచ్చాయో విశ్లేషించండి. లేదా గోల్కొండ పట్టణము చూడచక్కనిది, దీనిని మీ పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయండి. వాలి సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించండి. వాలి వ్యధ న్యాయమా కాదా వివరించండి. రామ సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి. అవయవ దానం గురించి తెలుపుతూ కరపత్రం తయారు చేయండి. సమాజంలోని మూఢనమ్మకాలను నిర్మూలించడానికి మీరిచ్చే సలహాలు సూచనలు ఆధారంగా చేసుకున్న వ్యాసం రాయండి. ఇక పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే వసదారి పిట్ట చెదరని ముద్ర, దీని ఓన్ సెంటెన్సెస్ రాయాలి. ఇక్కడ గీత గీసిన పదానికి అర్థం రాయాలి. గీత గీసిన పదానికి కూడా అర్థం రాయాలి. ఇక్కడ సమానార్థాలు గుర్తించాలి. త్యాగం పర్యాయ పదాలు రాయాలి. ఇక్కడ కూడా నానార్థాలు రాయాలి. ఇక్కడ కూడా నానార్థాలు గుర్తించాలి. ప్రకృతి వికృతి ఇక్కడ నుంచి రాయాలి. ఇక్కడ వ్యత్పదార్థం రాయాలి. వీడిని అత్యాశ విడదీస్తే ఏమవుతుంది? యనాదేశ సంధి ఉదాహరణ ఏమిటి? పంచమి చతుర్ష సమాధానానికి ఉదాహరణ. మా తల్లిదండ్రులు ఇది సమాసం. ఈ వాక్యంలో అలంకారం ఏది? అంత్యప్రాసల ఉదాహరణ ఏది? చంపకమాల వృత్తంలో వచ్చేది. పోతనచే భాగవతం రాయబడింది ఈ వాక్యం ఇది. 4 వైపులను ఇది గీత గీసిన పదని ఈ గుణం. ఇక్కడ ఈ వృత్తాపద్యానికి చెందినది. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.